నా చేతికి ఆ వీల్నామా దొరుకుంటే మణమ్మ మాట్లాడే మాటలన్నీ పిచ్చిదాల్లా వినుండేదాన్నే కాదు. నాకు ఆ వీల్నామా దొరికితే చాలు, మణమ్మ ఏం ప్లాన్ చేసినా వేస్టే. దాక్షాయిని, మనం అర్జెంటుగా ఓ టెంపుల్కి వెళ్ళాలి, రా వెళ్దాం. ఏంటి మణమ్మ? ఆ గుళ్ళో ఉన్న పంతులకి సిరి సత్యలకి ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టమని చెప్పాను. ఆ గుళ్ళో ఎవరో గొప్ప సాధువు వచ్చాడంట. ఆయన్ని కూడా కలిసినట్టుంటుంది. ఒకసారి సిరి సత్యల్ని ఆ సాధువు దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు మణమ్మ? మరేం చేయమంటావు దాక్షాయిని? ఒకవైపు సిరికి శత్రువుల బాధ, మరోవైపు ఈ ఇంటికి మంజు బాధ వదిలిపోవాలి అంటే ఆ సాధువుని ఏదైనా పరిష్కారం అడిగి ఆయన ఏమైనా చెప్తే చేద్దాము అనుకుంటున్నాను. సరే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే వెళ్దాం. వీళ్ళేంటి ఇలా వచ్చారు? రండి, ఏంటి ఇలా వచ్చారు? మీకు శుభవార్త చెప్దామని. శుభవార్త ఏంటది? మా మంజుకి ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ట్రైనింగ్కి వెళ్ళాలి. ఈ విషయం చెప్దామని వచ్చాం. అమ్మయ్యా, ఆ సాధువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. మంజు పిడి విరగడైపోతుంది. దేవుడా, మా సిరి సత్యలు కూడా ఒకటేలా చూడు తండ్రి. ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఓ 10-15 నెల రోజులుంటుంది కదా? అంతే కదా మణమ్మగారు. ప్రస్తుతానికి ఈ మంజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిది. ఒక రకంగా ఇది నాకు కూడా మంచిదే. మణమ్మగారు, మా మంజు ఎక్కడా? ఎక్కడెక్కడో ఉండాలి. మంజు, మంజు! అమ్మా, అత్తయ్య, మీరెప్పుడొచ్చారు? ఇందాకేనమ్మా. అత్తయ్య గారు, నేను రెడీ. టెంపుల్కి వెళ్దాం అన్నారు కదా, ఎప్పుడు వెళ్దాం? ఇప్పుడు వెళ్దామమ్మా. అలాగే. బాగున్నారా ఆంటీ? బానే ఉన్నాం. మామూలుగా సాధువుల దగ్గరికి వెళ్తుంటే పుట్టింటి వాళ్ళుంటే బాగుండేది, కానీ నాకెవరూ లేరు. మీరే నా పుట్టింటి వాళ్ళనుకుంటాను. నన్ను ఆశీర్వదించండమ్మా. అమ్మా, పిల్ల పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమని దీవించమ్మా. పిల్ల పాపలతో చల్లగా ఉండు తల్లి. నీతో మాట్లాడాలి, పద. ఏంటి అలా దీవించమన్నావు? అలా అనిపించింది, చెప్పానంతే. దానికెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అయినా అన్ని దీవెనలు ఫలించవు, అన్ని శాపనార్థాలు నెరవేరవు. ఆయన దీవిస్తే తప్పే ఉందన్నపూర్ణ. ఎలాగో నీ కూతురికి డైవర్స్ అయిపోయాయి కదా. ఓ, నీ కూతురు సవితి బావుండాలని ఏ తల్లి కోరుకోదు కదా, అందుకేనా దీవించడానికి అంతలా ఆలోచించావు. అయినా సిరి మంజు సవతి ఎట్లా అవుతుంది? అవదు కదా. అయినా మీరేంటమ్మా ఇలా వచ్చారు? అమ్మ మంజు, నీకు ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ఒక 10 రోజులు ట్రైనింగ్కి వెళ్ళాలంట. ఆ వార్త చెప్దామని వచ్చాము. అమ్మా, నాకిప్పుడు ఏ ఎస్ఐ అవ్వాలని లేదు. నేనిప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఈ ఉద్యోగం చాలు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? వెతుక్కుంటూ ప్రమోషన్ వస్తే కాదంటావా? అవును మంజు, నీ మీద మేమెన్ని ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్వు ఏఎస్ఐ అవుతావు, తర్వాత ఎస్ఐ అవుతావు, ఆ తర్వాత సిఏ అవుతావు. అలా ఎదుగుతూ పోతే నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. సమాజంలో మన స్టేటస్ కూడా మారుతుంది కదా. అది కదత్తయ్య, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. వెళ్లకుండా ఏం చేస్తావు మంజు? ఇక్కడ డ్యూటీ చేస్తావా? ఇంకా మణమ్మ కుటుంబంతో మనకెందుకు? ఇందాకే ఆ సిరిని మీ అమ్మ పిల్ల పాపలతో చల్లగుండని దీవించింది కదా. ఇక ఆ దీవెనతోనే మనకి వాళ్ళకి సంబంధం తెగిపోయినట్టే.